అడ్జస్ట్ అవుతలేరా నీకు? అందుకే కదా నేను చెప్పింది. నువ్వు నీకు లేవారా ఏ అంత చేస్తూ ఊరికి అడగాలని అడుగుతావు? అట్లా కాదురా మూర్తి. ఇప్పుడు మొన్న దసరా అయిపోయి దీపావళి అయిపోయి ఇప్పుడు ఈ కార్తీక మాసం వచ్చింది. ఈ పూజలు నోములు అన్ని జర ఖర్చులు ఉంటాయి కదరా, అర్థం చేసుకోరా. సరే ఇంకలేరా తొందర, నీకు ఎంత తొందర పడకు కొంచెం. నాకు అడ్జస్ట్ అయితే లేదురా. నీకు 10 సార్లు చెప్పినా కూడా ఇదే ముచ్చట చెప్తాను. అదే ఆ 50,000 సంగతి పక్క పెట్టురా. ఇవాళ మనం ఎంజాయ్ చేద్దాం, దావత్ చేసుకుందాం. రండి రారా. అట్లా రారా, తిన్నంత తినిపించాలి, ఊకే తాగినంత బీర్లు. ఊకే మాత్రం 50,000 అడగ. అదే నేను ఆడదాని బీర్లు మంచిగా తెప్పియాలి చెప్తాను. ఓకే ఓకే కేసు బీర్లు. నువ్వు ఎంత తాగింది తినేది అంతా ఎంజాయ్ చేసే. సరే నువ్వు జర లేడీ ఇచ్చిన పర్లేదు కానీ మంచిగా దావత్ మాత్రం సూపర్ గా దాని గురించి మర్చిపోను. అయినా ఈ మూర్తిగాడు ఏంటి ఏమో నా పైసలు నాకు ఇరా అంటేనేమో మా మిత్త అని. అయినా ఇన్ని రోజులు అయినోని ఈ 50,000 కోసము ఇంకొక వారం 10 రోజులు ఆగలేదు. అయినా వాడంతకు వాడే దావత్ ఇస్తా అంటుండు. అమ్మ వానికి అప్పటికి చెప్పినా, అరే నాకు బీర్లు కావాలని చెప్పినా ఒప్పుకున్నాడు వాడు. అమ్మ కీచుకట్లు అన్ని భర్పూర్గా ఎంజాయ్ చేయాలి. అవును వాడు దావత్ ఇస్తాడు కరెక్టే. దావత్లో పక్క తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, నా చిన్నపిల్లల దగ్గర పోవాలి.